తత్కల్ గారు, గుమస్తరాజు గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు. అది విషయం, మనకు అర్జెంట్ కావాలరా. జాతకాలు చూసుకుని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చూసాను కానీ ప్రేమించుకోవడానికి జాతకం పెట్టండి బాబు, కామెడీగానే. అది అంతా నీకెందుకే, నీ రేట్ ఏంటో చెప్పి ఆ డీటెయిల్ తెలుసుకునిరా. రాణి డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి, చాలా కష్టం అండి. అది ఎప్పుడో జాయిన్ అయినప్పుడు సబ్మిట్ చేసి ఉంటారు, మరి అది ఎక్కడుందో తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో చాలా కష్టం అండి. ఎంత అవుద్దో చెప్పరా, ఏదో బిల్డప్ లో ఒక మనలో మనకు కాబట్టి 2000 ఉండే. ఇందులో నాకేం మిగలదండి, నేను కూడా లోపల ఆలయాలకి సమర్పించుకోవాలి కదా. రెడీ సార్. మీరు మేలైనది చేయనరుగు అలాగు చేయని వానికి శ్రమ అన్నాడు బైబిల్లో. రాజాలా తిరుగుతున్నాను ప్రపంచమంతా. మొన్న లాస్ట్ మా మనవరాలు పెద్ద మనిషి అయిందండి, రేపే స్నానాలు, తప్పకుండా రావాలి. మీ అమ్మాయి వస్తున్నట్టుంది, ఇలా రమ్మనండి అమ్మా, బొట్టుంచుతాను. ఇదిగో రాణి, మామగారి దగ్గర బొట్టుంచి. సిగ్గు పడిపోతుంది. నీకు ఎన్ని రోజులు పట్టిందా పిచ్చుకోవడానికి? దీని వాళ్ళకని చూస్తుంటే పువ్వు పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ చేసేలా ఉంది. మీరు ఊరుకుండదునా, దానికి పూలంటే పిచ్చి. అన్నయ్య, నువ్వు ఇచ్చిన డయాంతస్ ప్లాంట్ ఈ రోజు పువ్వులు పూసింది. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. బాయ్. రాణి గారు 10th క్లాస్ సర్టిఫికేట్ జల్దీ పితాకి పంపాలి. థ్యాంక్స్ అన్న. కొంచెం 3వ ఫెయిల్ చూడండి మందేనా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. తత్కాల్. నమస్తే సార్. జేసీ గారా? ఆ, అబ్బా, ఆయన అంటే ఎంత రెస్పెక్ట్. ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఏం కావాలన్నా ఆయన చేతిలోనే ఉంటాయి, అందుకే అంత ఓవర్ రెస్పెక్ట్. నా ట్రాన్స్ఫర్ కూడా ఆయన చేతుల్లోనే ఉంటుందా? కొంచెం నా ఫైల్ తొందరగా చూడు బాసు. వార్డ్ నెంబర్ 14లో సిమెంట్ రోడ్డు కూడా మనకి శాంక్షన్ చేస్తండి బాబు, మెల్లిరిగిపోగలవు. మీరు కొంచెం కూల్గా ఉండండి బాబు, ఎందుకంటే మెండ అంత కష్టపడతారు. అంటే మీరు కొంచెం డిఫికల్ట్ గా కష్టపడితే ఆవిడ ఈజీగా పడిపోద్ది. ఊరుకోయా, మనలే పడ్డానికి. మీలో ఉన్న ఆ స్టైల్ చూసి మన అంత స్టైల్ ఉందా? మరి అదే మీ గురించి మీకు తెలియదు, చూసే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు చూసావా? ఆవిడ చూడడం చూశాను. నిజమే. 102%. మీ కబుర్లు ఎన్నాను బాగున్నాయి కానీ సొల్లు కబుర్లు తెలిసిపోతున్నాయి. జై పిత ఓం పిత నమో పిత పిత నాకు ఉద్యోగం ఇప్పి పిత జై పిత ఓం నమో పిత. నమస్తే పిత. అమ్మాయి వయసు 23, పుట్టిన తేదీ 9, పాచికల్లో 6. అంటే గురుడు శనిని డామినేట్ చేస్తున్నాడన్నమాట. జర అర్థమైతట్టు చెబురు పిత. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ట్రాన్స్ఫర్ అంటుంటావు కదా, అది కూడా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని వదులుకోకు. థ్యాంక్స్ పిత. అన్నా అన్న, జాతకాలు మస్తు కలిసినాయి అంట. పితా ఫోన్ చేసిండు, ఎట్లయినా అమ్మాయిని పరిచయం చేసుకోవాలన్నా. ఏదన్నా మంచి ఐడియా ఉంటే చెప్పన్నా. కరెంట్ బిల్ తీసుకొని కనెక్ట్ అయిపో.